అంతరించిపోతున్న జీవజాతి పరిరక్షణకు పాటుపడాల్సిన అవసరం ఉందని, అలాగే భూమిపై జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉందని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అంటోంది. అంతర్జాతీయ జీవ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సేంద్రియ ఎరువులతో పండించిన పంట సరుకుల ప్రదర్శన కార్యక్రమాన్ని వరంగల్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ భోగా నిఖిత ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, తద్వారా సకల జీవరాశులు జీవిస్తాయని అంటున్నారు. విషతుల్య పురుగు మందులు, ఎరువులు వాడకం పూర్తిగా తగ్గిస్తేనే ప్రకృతి బాగుంటుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. ఈ ధరిత్రి సకల ప్రాణవాళికి ఆవాసం. అయితే జీవజాతి అంతరించిపోతున్న క్రమంలో అన్ని జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అయితే దీన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ జీవజాతి పర్యావరణ పరిరక్షణ సంస్థ వాళ్ళు కృషి చేస్తున్నారు. అయితే జీవజాతి జాతీయ దినోత్సవం నాడు కార్యక్రమం చేయడం కూడా ఒక ప్రత్యేకత ఉంది. అందరి లోపల ఒక చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేసిన మనతో డిఎఫ్ఓ ఉన్నారు. ఆమెను అడిగి తెలుస్తుందా, మేడం చెప్పండి, ఇవాళ ఈ ధరిత్రికి కావాల్సిన అంటే భూమికి కావాల్సిన ఒక వైవిధ్యం అనేది చాలా ఇంపార్టెన్స్, కానీ ఈ మధ్య కాలంలో చూస్తే చాలా అంతరించిపోయే పరిస్థితి కనపడుతుంది. ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు మనం ఇక్కడ ఆర్గానిక్ మేళాకి వచ్చాము. చాలామంది ఫార్మర్స్ చాలా ఆర్గానిక్గా పంటల్ని పండిస్తున్నారు. మనం ఇప్పుడు కోవిడ్ టైం నుంచి కూడా చూస్తున్నాం, లాట్ ఆఫ్ కెమికల్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఫార్మింగ్లో. సో ఇది మన హెల్త్ వెల్ బీయింగ్ కోసమే కాకుండా మన ఎర్త్కి అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ఆన్ ది థీమ్ కాల్డ్ లోకల్ యాక్షన్స్ అండ్ గ్లోబల్ ఇంపాక్ట్. సో మనం చేసే ప్రతి ఒక్క లోకల్ యాక్షన్కి ఎంతవరకు ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది మొత్తం వరల్డ్లో కూడా ఉంటుంది. సో మనం చేసే ప్రతి చిన్న యాక్షన్కి ఇంపాక్ట్ విల్ బీ హ్యూజ్. సో అందరం కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేద్దాము అండ్ ఎవ్రీ స్మాల్ ఇంపాక్ట్ అండ్ చేంజ్ విల్ హ్యావ్ ఏ లార్జర్ గ్లోబల్ ఇంపాక్ట్. సార్ చెప్పండి, ఇవాళ పర్యావరణాన్ని కాపాడడానికి ముఖ్యంగా ఈ వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెన్స్. సేంద్రియ ఎరువుల ద్వారా వెళ్తే ఏ విధమైన లాభాలు ఉంటాయని చెప్తారు? ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనం చేసే చిన్న చిన్న పనులు అంటే చిన్న యాక్షన్సే గ్లోబల్గా చాలా ఇంపాక్ట్ చూపుతున్నాయి అనేది ఈ సంవత్సరం నినాదము. అందులో భాగంగా మరి ఈరోజు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మేళా పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మనకు డిఎఫ్ఓ వరంగల్ అండ్ హనుమకొండ గారు వచ్చారు. ముఖ్యంగా మనకు మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 51AG ఏం చెప్తుందంటే పర్యావరణ పరిరక్షణ, నీటి నిల్వల పరిరక్షణ, వనాలను వన్యప్రాణులను సంరక్షించుకోవాలి, ఇది ప్రాథమిక విధి అని చెప్పి మనకు రాజ్యాంగంలోనే ఉంది. దాన్ని మనం ఇంటి నుంచే ప్రారంభించాలి. బీ ఏ మోడల్ ఫర్ అదర్స్. ఇంటి నుంచి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఇక్కడ తడి చెత్త పొడి చెత్త కాన్సెప్ట్ కూడా మేము ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళతో పెట్టడం జరిగింది. తడి చెత్తను ఇంట్లోనే మనం ఎరువు తయారు చేసుకొని మిద్దె తోటలకు కానీ మన పాటెడ్ కూరగాయలకు కానివ్వండి, ఇంట్లో వంటింటి కిచెన్ గార్డెన్ కానీ వాడుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాస్టిక్ దూరంగా ఉండాలి. ఎందుకంటే వరంగల్లో 5 సంవత్సరాల క్రింద కనుక మనం గమనించినట్టయితే ఎటువంటి క్యాన్సర్ హాస్పిటల్ లేదు. ఈరోజు ఒమేగా, ప్రతిమ, తర్వాత రిలీఫ్, మెడికవర్, యశోద, ఇలా 5 నుంచి 6 క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషను, కెమికల్ పొల్యూషన్. సో దీన్ని నివారించే దిశగా మనం ఇంటి నుంచే ప్రారంభించాలనే ఒక అవేర్నెస్ క్యాంపును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, మార్కెట్లోకి వెళ్తే మనం చూస్తున్న సేంద్రియ ఎరువులతో పండించిన పంటలే అంటున్నారు, కానీ అవి మళ్ళీ ఎరువులు, అవి మందులు కలిపిన పండ్లు ఎలా సాధ్యం? మరి మార్కెటింగ్ వేలో వాళ్ళకి ఇబ్బంది అయ్యి అలా వెళ్తున్నారా? దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది? మార్కెటింగ్ తనిఖీ అనేది కంపల్సరీ అవసరం అండి. ప్రతి ఒక్క మనిషిలోనూ మార్పు అనేది రావాలి. ఎంతసేపు మనిషి ఏమనుకుంటున్నారు అంటే ఆధునికత పేరిట కొన్ని కోట్ల ఆస్తిని సంపాదించి మన పిల్లలకి ఇస్తున్నాము అనుకుంటున్నారు. కానీ అది అనుభవించాలి అంటే వాడు బతికి ఉండాలి, జీవించి ఉండాలి కదండి. అది ఆలోచన లేదు ఎవరికి కూడా. అంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించాలి అనే ఆలోచన లేదు. భూమి గురించి మనం అందరూ మాట్లాడతారు, ఇదేందండి ఏముంది ఆధునికత, ఇప్పుడా ఇట్లనా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడా ఇట్లనా అంటే ఏది కూడా ప్రకృతి పరంగా అయితే మారలేదండి. పుట్టుక మారలేదు, చావు మారలేదు. అది మర్చిపోకుండా మనం బతకడానికి తినాలి అని అంటే అసలు మనం ఆరోగ్యకరంగా ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగితే కనుక ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని కాపాడుకోవడం అనేది అర్థమవుతుంది. ఈరోజు ఈ దినోత్సవం పేరిట మనము అవగాహన కల్పిస్తున్నాము అంటే అట్లీస్ట్ పిల్లలకి కనీసం మార్పు రావాలి, వాళ్ళు భూమిని కాపాడుకోగలగాలి, ధరిత్రిని కాపాడుకుంటేనే మనకు జీవనం అండి. అది కావాలి అనే ఈ ప్రయత్నం. ఈ యొక్క వేదిక ద్వారా ఈ యొక్క రోజు కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు?
మొదటగా ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం 22 మే రోజు ప్రపంచమంతా జరుపుకున్న సందర్భంగా మన వరంగల్లో పౌర సమాజము జన విజ్ఞాన వేదిక యుఎఫ్ఈపి అంటాము, పర్యావరణ ఐక్య వేదిక, విద్యా వికాస ప్రేరణ ఫౌండేషన్, ఇంకా అనేక రిటైర్డ్ సంఘాలు సీనియర్ సిటిజన్స్ యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రజాహిత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతకుముందే అతిథులు చెప్పినట్టుగా లోకల్ యాక్షన్ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్ అంటే స్థానికంగా మనము ప్రతి చర్యలు మనము దానికి తోడ్పడినట్టయితే ఈ ప్రపంచాన్ని, యొక్క ప్రకృతిని, ఈ యొక్క భూమిని, తర్వాత వాతావరణాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా దాని మీద మనము నిరంతరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. యంగ్ జనరేషన్ లోపల మన జంక్ ఫుడ్ను మానేసి, కూల్ డ్రింకులు మానేసి సేంద్రియ ఉత్పత్తులను మనము అలవాటు చేసుకునేట్టుగా ముందు తరం వాళ్ళు కనుక ఆ విధంగా ప్రాక్టీస్ అయితే తప్పకుండా ఇది వరంగల్ను మనము ముందు వరుసలో ఉంచిన వాళ్ళు అవుతాము. ఇంకొక అంశం ఏంటంటే మనము భూమిని మొత్తం అనేక కెమికల్స్ పెట్టి కాలుష్యం చేస్తాం. అర చెంచా మట్టి లోపట 1 బిలియన్ సూక్ష్మజీవులు మనకు పనికొచ్చేటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిని కాపాడుకోవాలంటే కెమికల్స్కు దూరంగా ఉండాలనేది మొత్తానికి పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యం లోపల అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని అయితే ఘనంగా జరుపుతున్నది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఏదైతే సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు, మొక్కలు అది వాడకం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది మానవాళికి, భవిష్యత్ తరాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే ఈ ప్లాస్టిక్, జంక్ ఫుడ్ లాంటి అన్ని కూడా మానేసి ఏదైతే సేంద్రియ ఎరువుల వైపు, సేంద్రియ ఎరువుల పంట, జీవ వైవిధ్యాన్ని పెంపొందించే దిశగా ఇది చేస్తే బాగుంటుంది. అందరూ కూడా ఈ దిశగా చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులై భవిష్యత్ తరాలకు ఈ జీవ వైవిధ్యం గురించి అవగాహన కల్పించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి. అందరి లోపల ఈ చైతన్యం వస్తే ఈ ధరిత్రిని చాలా ఎక్కువ కాలం కాపాడుకుంటాము, సుఖ సంతోషాలతో జీవిస్తామని చెప్పి హెచ్ఎంటీ కూడా చెప్తుంది. కెమెరామెన్ సంపత్ నరేంద్ర, హెచ్ఎం టీవీ, వరంగల్.